ఆ గుండమ్మ మీద గెలిచానని ఆనందం ఉంది, కానీ నా చేతులతో నా బిడ్డని నేనే ఈ పాపం ఆ గుండమ్మకి చుట్టుకుంటుంది కదా. పాప పుణ్యాల విషయం పక్కన పెట్టవే. ఇప్పుడు నువ్వు తల్లి కాదన్న విషయం ఇంట్లో తెలిస్తే అప్పుడేం చేస్తావే? ఆ గుండమ్మ మీద కోపంతో నా పేగుని నేనే తెంచేసుకున్నాను. అదే పేగును గుండమ్మ మెడకు చుట్టి ఉరితాడు చేస్తాను. నేను పోగొట్టుకున్న బిడ్డకి నేను ఇచ్చే నివాళి ఇదే. హలో హలో, నమస్తే సార్. సార్ బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఏంటి సార్ మీరనేది? నిజమేనా? అయ్యో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అయ్యో, ఇది నా గొప్పతనం కాదు సార్, మీ అందరి అభిమానం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సరే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యో, అమ్మా గుండమ్మా, ఏమైందమ్మా? ఏమైందే అంత గట్టిగా అరిచావు? అంటే అత్తయ్య, ఫోన్లో గుడ్ న్యూస్ విని. గుడ్ న్యూసా? వింటే భవనాలు కదిలిపోయేలా అలా అరవాలా? ఏయ్, ఇంట్లో కడుపుతో మీ చెల్లెలుంది. అంత పెద్దగా అరిస్తే అది దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉలికి పడతారన్న బుద్ధి లేదా నీకు? అబ్బా నువ్వు ఆగవే. అమ్మా ఎందుకు, ఏంటమ్మా గుడ్ న్యూస్? మావయ్య, మన ఫ్యాక్టరీ తరపు నుంచి డిజైన్ శాంపిల్స్ ని క్లయింట్స్ కి పంపించాం కదా, అవన్నీ వాళ్ళకి బాగా నచ్చాయంట. వాళ్ళు చెప్పిన ఆర్డర్ కంటే ఇంకా పెంచుతామని చెప్పారు. త్వరలోనే మన ఫ్యాక్టరీ లాభాల్లోకి వస్తుంది మామయ్య గారు. ఏమే, అది చెప్పింది నిజమైతే కామాక్షి ఛాలెంజ్ లో ఓడిపోయినట్టేగా. ఇది పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోయినట్టే కదా. నేనుండగా ఫ్యాక్టరీని లాభాల్లోకి ఎలా రాణిస్తాను, గుండమ్మని ఎలా గెలవనిస్తాను. వదినా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాబీ. మామయ్య గారు, అమ్మా మన ఫ్యాక్టరీ లాభాల్లోకి వస్తుంది. నేను గెలవబోతున్నాను మామయ్య. ఇప్పుడు కాదమ్మా, నువ్వు ఎప్పుడైతే ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నావో నువ్వు అప్పుడే గెలుస్తావని తెలుసమ్మా నాకు. గుండమ్మా, ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా సరే అప్పుడు మీ అమ్మకు తిరగలేదు, ఇప్పుడు నీకు తిరగలేదు. అన్నయ్య, వదిని మేమందరం మెచ్చుకుంటున్నాం, నువ్వు మెచ్చుకోవా? తనని కొత్తగా మెచ్చుకోవడానికి ఏముందిరా? తను పడుతున్న కష్టాలన్నీ చూశాను కదా. తను ఖచ్చితంగా గెలుస్తుందని నాకు ముందే తెలుసు. ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావడం కూడా గెలిపేనా? గొప్పే కదమ్మా. ఏమే, ఫ్యాక్టరీని లాభాల్లోకి తేవడం నా వల్ల కాలేదు, నీ కొడుకుల వల్ల కాలేదు. అలాంటిది పట్టుదలతో తను సాధించిందే అంటే గొప్ప కాకపోతే మరేంటే? ఎవరైనా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇది బయట గెలిచి ఉండొచ్చు, కానీ ఇంట్లో మాత్రం ఓడిపోయింది. ఇంట్లో ఓడిపోవడం ఏంటత్తయ్య? ఏ ఆడదానికైనా బిజినెస్లు చేయాలంటే నెత్తిన కిరీటాలు పెట్టుకోవడం, కోట్ల రూపాయలు సంపాదించడం కాదే, నీలా అమ్మవ్వడం.
అది ఆడదానికి అసలైన గెలుపు. ఏమ్మా, లోకి తల్లి కాబోతున్న ఆనందం నీకుండొచ్చు, మాకు ఆనందంగానే ఉంటుందమ్మా. కానీ ప్రతిసారి దాన్నే చూపించి ఇలా గుండమ్మని దెప్పిపడడం ఏం బాలేదమ్మా, ఏం బాలేదు. నేనే దెప్పి పొడుస్తున్నానని అందరూ అంటున్నారు. బయట అమ్మలక్కలందరూ నన్ను దెప్పి పొడుస్తున్నారు. ఇది మీకు తెలుస్తుందా? ఏమే, మీ చిన్న కోడలు నీళ్ళొసుకుందంట, మరి నీ పెద్ద కోడలి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు నన్ను. లావుగా ఉంటుంది కాబట్టి పిల్లలు పుట్టడం కష్టమేమోనని ఒకరు, ఎవరికైనా డాక్టర్కి చూపించకపోయామని ఇంకొకరు, అదసలు గొడ్రాలేమోనని ఇంకొకరు. చాలే ఊరుకోవే, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తా. మాట భలే వదిలేసింది అత్తయ్య. ఈ మాటకి గుండె చిల్లు పడిపోయి ఉంటుంది దీనికి. మామయ్య, బయట వాళ్ళు ఎవరో మాట్లాడితే అత్తయ్య గారిని ఎందుకంటారు? వాళ్ళంతా అత్తయ్య గారిని అడిగేసరికి అత్తయ్య గారికి బాధేసి అలా అంటున్నారే తప్ప నన్ను అనాలని ఆవిడకుంటుందా? అత్తయ్య, ఈసారి ఎవరైనా ఇలాగే అంటే, అవును నా పెద్ద కోడలు నీళ్లు పోసుకోలేదు, పోసుకోకపోవచ్చు కూడా అని అనండి. వదిన, అవే మాటలు. తప్పే ఉంది బాబీ. ఎవరి రాతని ఎవరు చూడొచ్చారు? తల్లి కావటానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణం ఉంటుంది. అయినా తల్లి కాని ఆడదాన్ని ఈ లోకంలో నేనొక్కదాన్నే ఉన్నానా? లోకేశ్వరికి పిల్లలు పుడితే వాళ్ళు నా పిల్లలవరా ఏంటి? కనేది తనే అయినా అమ్మని మాత్రం నేనే అవుతాను. అది చాలు నాకు. అత్తయ్య, ఏం పర్వాలేదు అత్తయ్య. ఈసారి ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే ఇలాగే చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానం చెప్పండి. ఇంకెప్పుడు మీ దగ్గర అలాంటి మాటలు మాట్లాడరు. చూసారా దాన్ని? బయట అందరూ చులకన చేసి మాట్లాడుతున్నారని చెప్తుంటే బాధపడాల్సింది పోయి ఏమీ పర్వాలేదులే అని దులిపేసుకుని ఎలా పోతుందో. దాన్ని సిగ్గులేని తనం అంటారు, మీరేమో పాజిటివ్ థింకింగ్ అంటారు. అది బయటకి ఎడవలేక ఏదో అనేసి వెళ్ళిపోయింది. కానీ నిజంగా అత్తయ్య గారన్న మాటకి తల గోడకేసి కొట్టుకోవాలి. దాని ఏడుపు సంగతి తర్వాతే, ముందు నీ సంగతి ఆలోచించు.
నువ్వు తల్లివి కాబోతున్నావని మీ అత్త నిన్ను ఆకాశానికి ఎత్తి మాట్లాడుతుంది. చాలు, నాకు తెలుసు ఏం చేయాలో. నాకు మంచిగా తెలుసు. నువ్వు ప్రతిసారి గుర్తు చేయక్కర్లేదు. ఏంటిది? ఎప్పుడు మాట్లాడినా ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా చేయాలో నాకు తెలుసు అంటది. ఏం చేస్తది ఇది? మావయ్య, నిద్రపోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? మజ్జిగ ఏమైనా తెమ్మంటారా? వద్దమ్మా, మనసేం బాగలేక కూర్చున్నాను. ఏమైంది మావయ్య? మీ అత్తయ్య అన్న మాటలకి నిజంగా నీకు బాధ అనిపించలేదమ్మా? ఈ ఇంటి పెద్ద కోడలిగా నువ్వు కూడా తల్లివి కావాలని ఆశపడ్డాను. ఆ ఆశ నీకు లేదా తల్లి? అమ్మ అవ్వాలని ఏ ఆడదనుకోకుండా ఉంటుంది మావయ్య. అయినా నేనిప్పుడు కొత్తగా అమ్మనవ్వడమేంటి? నేనెప్పుడో అమ్మనైపోయాను. మా తాతయ్య గాని, మీరు గాని, మీ అబ్బాయి గాని నన్ను ఏమని పిలుస్తారు? గుండమ్మా, అమ్మా అని. అప్పుడు మీరందరూ నా పిల్లలైనట్టేగా, నేను అమ్మనైపోయినట్టే కదా మావయ్య. ఎంతమంది అమ్మా అని పిలిచినా నీ పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ అమ్మా అని పిలిస్తే ఆ మాధుర్యం ముందు ఇదెంతమ్మా? అమ్మా, వరసకు నేను మావైనా అయినా అమ్మ అడగాల్సిన ప్రశ్నల్ని తండ్రి స్థానంలో ఉండి అడగాలనుకుంటున్నాను. అడగనా అమ్మా? ఏంటి మావయ్య అది? ఆది నీతో అమ్మా, మాట్లాడవేంటి? మావయ్య, మీరసలు అలాంటి అనుమానాలేవి పెట్టుకోవద్దు మావయ్య. బయటికి ఎలా ఉన్నా ఆయనకి నేనంటే ప్రాణం. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. కాకపోతే ఒకరు త్వరగా తల్లవ్వచ్చు, ఇంకొకరు కొంచెం ఆలస్యంగా అవ్వచ్చు. అంతే తప్ప వేరే కారణాలేవీ లేవు మావయ్య. త్వరలో నేను తల్లిని అవుతాను. వారసుని మీ చేతుల్లో పెట్టి మీ ఆశ నెరవేరుస్తాను. బాబీని చూస్తే భయం వేస్తుంది. పిల్లలు అంటున్నాడు, బొమ్మలు తెచ్చి పెడుతున్నాడు. ఆ అవకాశం తప్పిపోయిందని తెలిస్తే ఏమంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో. లోకేశ్వరి, ఏంటండి ఇవన్నీ? ఫ్రూట్స్. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు తెచ్చారు? నీకు తినిపించడానికి. కడుపుతో ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తింటే చాలా మంచిదంట, అందుకే తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడే కదా భోజనం చేశాను. భోజనం నీకు. ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చింది నీ కడుపులో ఉన్న నా బిడ్డకి. వద్దండి. ఏ, నువ్వు మాట్లాడకు లోకేశ్వరి. నాన్న, ఆపిల్ తింటావా? కమలా పండు తింటావా? లేదా ద్రాక్ష తింటావా? అర్ధరాత్రి పూట మధ్యలో ధరవని
ఇప్పుడు పెట్టాడేంటి దుకాణం? నువ్వు పెట్టినా తినడానికి లోపలవడు లేడ్రా నాయనా. తిను బంగారం, ఆ, తిను ఆ, తిను బంగారం. అమ్మమ్మా బయటికి రా. ఆ, ఆ. ఇట్రా. ఏంటి పిల్లిలా అక్కడి నుంచి తొంగి తొంగి చూస్తున్నావు? అదేరా, నీ భార్య మీద, నీకు పుట్టబోయే బిడ్డ మీద నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావా అని చూస్తున్నాన్రా. బాగా చూసుకుంటున్నానా? మామూలుగానా? నువ్వు చూపిస్తున్న ప్రేమకి దానికి మెంటలొచ్చేస్తుంది. లోకేశ్వరి, రేపు మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి. హా? హాస్పిటల్కా? అయిపోయా. హాస్పిటల్ కనగానే ఎందుకంత షాక్ ఇచ్చావు? ఆహా, ఆ, ఏం లేదు. హాస్పిటల్కి ఎందుకా అని. బానే ఉంది కదరా. అమ్మమ్మ, ఇదంటే చిన్నపిల్ల, దీనికి తెలీదు. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు అసలు? ఎందుకేంట్లోకి స్కానింగ్ తీయించి లోపలున్న మన బిడ్డ ఎలా ఉన్నాడు, వాడి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎదుగుదల ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అంత బానే ఉంది కదా. అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్. కరెక్టే, కానీ ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందిరా? లేదు, రేపే వెళ్తున్నాం అంతే. ఏమంటావు? సరే, మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత నేనెందుకు కాదంటాను. అలాగే వెళ్దాం. ఇదేంటి, హాస్పిటల్కి వెళ్దామంటే అంత సింపుల్గా సరే అంటుంది? లోకేశ్వరి, ఆ అబ్బాయి అంటుంది ఆస్పత్రికి వెళ్దామా అని. హాస్పిటల్కే నాకు వినబడుతుంది. ఎందుకలా గుచ్చి గుచ్చి చెప్తున్నావు? నీకు కాదు, నా ఏంటి అలా డల్గా ఉన్నావు? మా అమ్మన్న మాటలకి బాధపడుతున్నావా? నా కారణంగానే ఈరోజు అమ్మతో ఇది ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. ఏదో ఒకటి చేసి దీన్ని ఉడికించైనా సరే దీన్ని నవ్వించాలి. ఎస్. గుండు, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీతో ఒక విషయం చెప్పాలి అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. దేని గురించి? నా ఫ్యూచర్ గురించి. మీ ఫ్యూచరా? మీ ఫ్యూచర్కి ఏంటండి, ఎప్పుడు బానే ఉంటుంది. ఇక నుంచి ఇంకా బాగుంటుందంట. ఆహా, మీ ఫ్రెండ్స్ చెప్పారా? కాదు, చిలక జోస్యం చెప్పేవాడు చెప్పాడు. ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే దారిలో చిలక జోస్యం చెప్పేవాడు కనిపించాడు. సరే, ఎటూ కనిపించాడు కదా అని ఏం చెప్తాడో చూద్దామని చెయ్యి వాడి చేతిలో పెట్టాను.
వాడు నా చెయ్యి చూసి ఏమన్నాడో తెలుసా? నాకు రెండో పెళ్లి యోగం ఉందన్నాడే. యా, యా. వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా చెప్పాడు తెలుసా? నాకు తగ్గట్టు సన్నగా తీగల నాజుగ్గా అప్సరసలా ఉంటుందంట. మా ఇద్దరిని ఎవరు చూసినా అసలు జంట అంటే ఇలా ఉండాలి అని అంటారంట.